హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను కందా బచ్చలి మీ అందరి కోసం చేద్దాం అనుకుంటున్నాను. కందా బచ్చలి అనేది చాలా ట్రెడిషనల్ కూర అండి. అంటే మనం శుభకార్యానికి వాడతాం ఎక్కువ. సో కందా బచ్చలి అనేది మనం ఇది ఏం లేదండి, ఇది మన కందకున్న కొంచెం కొంచెం నెల్లగా ఉంటుంది అంతే తప్ప వేరేది ఏమీ కాదు. దాన్ని తొక్క ఉంటుంది కదా, మ్యాక్సిమం తీసేసాను. సో ప్రాబ్లం ఏం లేదు, ఉన్నా మాత్రం ఏం ప్రాబ్లం లేదు అదనమాట. సో కందా బచ్చలి కూర చేద్దాం అనుకుంటున్నానండి. సో దీంట్లో బచ్చలి కూర వేయాలి. సో మా ఇంట్లో ఉన్న బచ్చలి కూర నేను ఇందులో వేసేస్తానమాట. ఇది సాధారణంగా అందులో కొంచెం పొనగంటి కూర కూడా కలిపేశాను. సో దట్ కొంచెం నా నా బచ్చలి కూర ఒక పెద్ద కట్టే వచ్చింది. సో బచ్చలి కూర అదే పొనగంటి కూర కూడా కలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఆకుకూర అనేది ఎక్కువ అవుతుందని నేను కలిపాను. యాక్చువల్లీ కూర మాత్రం కందా బచ్చలితోనే చేస్తారు, పొనగంటి కూర కానీ ఏమీ కలపరు. ఇంట్లో ఉంది కదా అని నేను వేసేసాను. మీరు మాత్రం యాక్చువల్గా శుభకార్యానికి చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ కందా బచ్చలే చేసుకోవాలి. నేను ఉంది కదా అని వేసాను తప్ప వేరేది ఏం లేదండి. సో నేను ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో ఉడకబెట్టేస్తాను అనమాట. ఈ కందని పసుపు వేసేసానండి, పచ్చిమిరపకాయలు వేసేసాను, అలాగే బచ్చలు వేసేసాను. పొనగంటి కూర నేను ఆప్షన్గా వేసాను, మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో ఆకుకూర ఉంది కదా అని నేను ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అది కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని వేశాను. యాక్చువల్లీ కూర మాత్రం కందా బచ్చలతోనే చేస్తారు. ఇది మంచి శుభకార్యానికి, పెళ్ళిళ్ళకి, అలాంటి వాటికే వాడతారండి. చాలా చాలా హెల్దీ కూడా, చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కందలో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అలాగే బచ్చల కూరలో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు చాలా మంచిది కాబట్టి, పొనగంటి కూర కళ్ళకి మంచిది కాబట్టి సో నేను యాడ్ చేశాను అనమాట. సో దీన్ని నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను. కుక్కర్లో పెట్టేసి ఉడికిపోయాక దీన్ని చింతపండు రసం వేసి ఆవబెట్టి చక్కగా చేసుకోవాలన్నమాట. మిగతా ప్రొసీజర్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఉడకబెట్టడానికి పెట్టేస్తున్నాను. ఓకేనా అండి? మళ్ళీ మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇందాక నేను మీకు కందా బచ్చలి కూర చేసి మీకు ప్రొసీజర్ చూపిస్తానన్నాను కదా. సో ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ టైంలోనే మనం నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు, మినపప్పు, శనగపప్పు, మన పోపు అయితే కొంచెం ఉండాలి, ఈ మాత్రం ఉండాలండి. అంటే మనం తింటుంటే, ఆ కందా బచ్చలు తింటుంటే ఆ పల్లీలు అనేవి వస్తూ ఉంటాయి. జీడిపప్పులు వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో జీడిపప్పులు వేసుకోవాలండి. సో ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడే మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు. ఇంకొంచెం అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ఇంతే పోపు వేస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే కందా బచ్చలి ఎక్కువ ఉందనుకోండి, కొంచెం పోపుని కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే మినపప్పు కానీ పల్లీలు కానీ అవి ఇంక్రీజ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు, ఎంత వేస్తే అంత బాగుంటుంది. సో నేను మళ్ళీ వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి వేగాలి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, బాగా వేగుతున్నాయి చక్కగా. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పల్లీలు అవన్నీ బాగా వేగుతున్నాయి. ఈ టైంలోనే మనం కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఈ కందా బచ్చలి కూరకి ఇంగు చాలా ఫేమస్. ఇంగు ఉంటేనే బాగుంటుంది, ఆ ఇంగు ఫ్లేవర్ వస్తుంటేనే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇందాక మనం కందా బచ్చలి ఉడకబెట్టినప్పుడు కూడా పసుపు వేసాం, ఇప్పుడు కూడా వేసినాం. అందులో కూడా పచ్చిమిరపకాయలు వేసాం ఉడకబెట్టినప్పుడు, ఇప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేస్తామండి. చక్కగా మనం సన్నగా చీల్చుకున్న సగానికి చేసిన పచ్చిమిరపకాయలని ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే ఇందాక ఉడకబెట్టినప్పుడు కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి, కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇది బాగా వేగిపోయి మంచి ఇంగు వాసన వేస్తుంది. ఇంకొంచెం వేస్తాను, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఈ టైంలో మనం ఇంకా నేను పెట్టుకున్నాను అన్నాను కదా, ఆ ఉడకబెట్టుకున్న కందా బచ్చలిని స్మాష్ చేసేసి వేసేస్తున్నాను. నేను వేసాక చూపిస్తాను. ఒక చేత్తో వేయాలి కదండి, నేను వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ప్యాన్ అంతా వేసేసాను. మన కందా బచ్చలి అందులోనే కొంచెం పొనగంటి కూర కూడా వేసానని చెప్పాను కదండి. యాక్చువల్లీ అయితే అలా మొత్తం కందా బచ్చలతోనే చేస్తారు. సరే మా ఇంట్లో పొనగంటి కూర కూడా ఉంది కదా అని దాన్ని కలిపేశాను. హెల్త్, కంటికి కంటి అన్నీ వస్తాయని. చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం. ఇప్పుడు నేను మొత్తం ఉడికిపోయిన కూరే కాబట్టి చింతపండు రసం వేసేస్తున్నానండి. ఆ మాత్రం వేయాలి. బాగా ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలండి. ఈ చింతపండు రసంలో ఈ కందా బచ్చలు అనేది బాగా ఉడకాలన్నమాట.
సో ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది. ఇదే టైంలో మనం ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకోవాలి. అంటే ఇది ఒక రకంగా ఖట్టా మిఠా చట్పటాగా ఉంటుంది కూర, అందుకే చాలా చాలా ఫేమస్ అండి ఇది. కందా బచ్చలి కూర అనేది చాలా చాలా ఫేమస్. దీన్ని ఇప్పుడు ఆవ కూడా పెడతానండి, నేను ఆవ పెడతాను. సో ఇది మాత్రం బాగా ఉడకాలన్నమాట. ఈ చింతపండు రసంలో ఈ బెల్లంతో పాటు ఉడుకుతూ ఉండాలి. నేను మిగతా ప్రొసీజర్ ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి, తగినంత ఉప్పు వేసేసుకోవచ్చు, ఎంత కావాలో అంత. నేను మాకు తగినంత వేసేసాను. ఇలా కలిపేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను, హాఫ్, ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం చాలు. అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి అని చెప్పాను నేను. మీరు తీసుకున్న కూరని బట్టి మీరు మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. లేదా మీ కారాన్ని బట్టి, మీకు రుచికి తగినంత బట్టి, మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి. సో ఇంకొంచెం వేసాను. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నాను, ఎక్కువ అక్కర్లేదు. అలాగే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలతో చేసిన పొడి అది కూడా వేసేస్తున్నానండి. అదొక 2 to 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. మెంతులు కూడా వేసాను అందులో. సో దీన్ని బాగా మరగాలన్నమాట. ఇది బాగా మరిగి దగ్గరికి వచ్చేస్తుంది. ఓ మోస్తరు జారుడుగానే ఉంటుంది కానీ మరీ గట్టిగా ఉండదు, జారుడుగానే ఉంటుంది. ఇది బాగా ఉడికాక అప్పుడు మనం ఆవ పెడతామన్నమాట. ఇంకా లాస్ట్లో పెట్టేస్తాం, బంద్ చేసాక ఆవ పెడతామన్నమాట. అప్పటి లోపల మనం ఈ కరివేపాకు కూడా కొంచెం వేసేసి, లాస్ట్లో కొత్తిమీర వేసేసి దీన్ని బాగా దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనండి, మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, దగ్గర పడిపోయింది. మనం చింతపండు రసం, నీళ్లు వేసాం, ఎన్నో వేసాం, అదంతా చక్కగా దగ్గరగా వచ్చేసింది. ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాం. కొంచెం ఏంటి, చాలానే వేసుకోవచ్చు, మంచిగా వేసుకోవచ్చు, అసలు కంజూసీ చేయక్కర్లేదు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. 1 నిమిషం హైలో పెట్టుకోవాలి. నేను వేసిన పౌడర్స్ అన్నీ వేయండి, చక్కగా చాలా చాలా బాగుంటుంది. చక్కగా చింతపండు రసం వేయండి, అలాగే బెల్లం, ఒక పెద్ద నిమ్మకాయ అంత బెల్లం వేయండి. అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చక్కగా కందా బచ్చలి కూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తినండి. పక్కన వడియాలు ఉంటాయి, గుమ్మడికాయ వడియాలు నంచుకొని తింటారండి. ఇది సాధారణంగా ఇదేంటి మనం పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి వాడుతూ ఉంటారు. ఇది చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. చాలా అంటే చాలా ట్రెడిషనల్ రెసిపీ. సో అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టపిమని కొట్టండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి. ఇప్పుడు లాస్ట్ అయిపోయింది, కూర అంతా దగ్గరగా అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసాను. బంద్ చేసేసాక ఇప్పుడు చెప్తున్నాను. ఈ ఆవాల్ని పచ్చి ఆవాలని పొడి చేసేసుకుని ఇలా వాటర్లో కొంచెం డైల్యూట్ చేసేసుకోవాలి. ఎప్పుడు పొడి పౌడర్ని వేయకూడదండి, అది ఒక చోట అతుక్కుపోయిందంటే చేదుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక 1 స్పూన్ తీసుకున్నాను, చాలా చిన్న స్పూన్తో 1 స్పూన్ తీసుకుని వాటర్లో డైల్యూట్ చేసేసి ఇలా వేసేసుకోవాలి. ఈ ఆవ పెట్టడమేనండి టేస్ట్ దీనికి, అంత బాగుంటుంది. ఈ కందా బచ్చలికి ఆవ పెట్టడం అనేది మెయిన్ అనమాట. ఎంత ఆవ పెట్టుకుంటే అంత బాగుంటుంది. అలానే ఫుల్గా మనం తీసుకున్న దాన్ని బట్టి, బట్ ఆవ పెట్టడం అనేది కంపల్సరీ అనమాట. అది నేను చెప్పేది. అలానే ఫుల్గా ఎక్కువ వేసేసుకుంటే చేదొచ్చేస్తుంది. అయ్యో శ్రీవల్లి గారు మీరేంటి ఆవ పెట్టడమే ఫేమస్ అన్నారు కదా, అది అనద్దు. తగినంత తీసుకోవాలి. ఏదైనా సరే మీరు ఎంత చేసుకున్నా సరే 1 స్పూన్ కన్నా ఎక్కువ చేసుకోకండి. 1 స్పూన్ తీసేసుకుని వాటర్లో డైల్యూట్ చేసేసి ఇలా కలిపేసేయాలి. మొత్తం అంతా ఈ కందా బచ్చల్లో ఇలా కలిపేసుకోవాలి. అయిపోయిందండి, కూర అయిపోయింది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అలాగే కామెంట్ బాక్స్లో పెట్టండి బాగా వచ్చిందని. బాయ్ అండి.